20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు అంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసింది ఫేవర్ కోసరం కాదు, పేరు కోసరం కాదు, మానవత్వం కోసరం చేశా. ఆ కుటుంబాలు పడే బాధ నాకు అర్థమవుతుంది. నడవలేని బిడ్డ, చూడలేని బిడ్డ, కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే, దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వాలి. దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులందరికీ పింఛన్లు రావాలి. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక పోలీసింగ్ మారిగా పనిచేయాలి. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను 1 రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి
మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను కానీ మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాని నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు,